Dam. జూన్ తండ్రి, జూన్ దేవా, మనుష్యులుగా ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచడానికి ఎంతో ఉన్నారు. ఎంతోమంది దినాన్ని చెడులకు కలిగించుకున్నప్పటికీ మమ్మల్ని సజీవులుగా ఉంచి మన యొక్క ప్రభుదినము అనగా 8వ మాసంలో ఈ యొక్క చివరి ప్రభుదినమున మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంతమంది ఈ దినాన్ని చూడవలని ఆశించిన వారైంది వారి యొక్క జీవితంలో చూడలేక ముగించుకున్న వారిగా పోలేదు. అయితే ఏ మంచి యోగ్యత లేని మాకు కేవలం నీ కృప, నీ దయ, నీ సంకల్పం బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక దినము మా జీవితాల్లో అనుగ్రహించి సజీవులకు ఉంచి సజీవునైన నిన్ను స్తుతించుటకు ఈ పరిశుద్ధ దినంలో దేవా ఇలా నీ సన్నిధిలో నువ్వు ఏర్పరచుకొనబడిన జన్ముగా చేరి నిన్ను కీర్తించుటకు పాటల ద్వారా నిన్ను మహిమపరచుటకు నిన్ను స్తుతించుటకు నిన్ను గురించి పాడటకు నువ్వు నాకు అనుగ్రహించిన గొప్పతనాన్ని బట్టి ఎంతో ఉన్నారు. ప్రభావ ఉదయకాల సమయంలో పాట ద్వారా మహిమ పొందుతూ వచ్చారు. తిరిగి ఆరాధన వర్తమానం ద్వారా మీరు నాతో మాట్లాడడం సహాయం దయచేయండి. దేవా మీరు మాట్లాడితే దేవా తద్వారా మేము ఆత్మపూర్ణమై నిన్ను స్తుతించినట్లు మాకు సహాయం దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభావ కనికరించి చదవన వాక్యలేఖను దీవించి ఆశీర్వదించి తిరిగి నిలబడుతున్న దాసుని అయోగ్యుని అపాత్రుని ఎన్నికలేని వారిని నీచిని నిష్ప్రయోజకుని ప్రభావ ఇక్కడ కూర్చున్న వారిలో అందరికంటే నేను ఎంతో అత్యల్పులను వారికంటే నా ఆత్మీయ స్థితి నా ఆత్మీయ జీవితం ఎంతో చిన్నది. అయితే కేవలం నీ కృప నీ సంకల్పం బట్టి దేవా మీరే నన్ను నీ నోటి పూర్వ వాడగా దేవా నన్ను వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. దేవా నీవే నీ బిడ్డలకు కనబడము. దేవా లూకా 12:12 నా పట్ల నెరవేర్చుకుని స్నానం తెచ్చింది. దేవా మీరే మాతో మా అందరితో మాట్లాడి మా ఆత్మను సన్నిహించి దేవా నేను ఆత్మతో సత్యముతో యథార్థమైన ఆరాధనతో నేను ఆరాధించినట్లు నేను కొనియాడినట్లు నేను పూజించినట్లు దేవా నాకు సహాయం చేస్తామని ప్రార్థిస్తూ నీ శిలువను కోరుకుంటూ నీ రక్తాన్ని ఆశ్రయిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనము చదువుకున్న భాగంలో అనేక పర్యాయములు కనబడుతున్న మాట ఏంటి అంటే, ఒకటి పాపము, రెండవది నీతిమంతుడు. నీతి గురించి అనగా పాపము గురించి ఈ రెండు మాటలు మనం చదువుకున్న భాగంలో అనేక పర్యాయములు మనకు కనబడుతూ వస్తున్నాయి. అలాగే మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భాగంలో అపోస్తలుడైన పేతురు రాస్తూ ఈ 3వ అధ్యాయంలో ఎందుకు ఈ భాగంలో ఎందుకు మనం ఇలాగూ ఆరాధన కొరకై మనం తీసుకుంటూ వచ్చామంటే 23వ వచనంలో ముఖ్యమైన భాగం ఉంటా ఉంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ భాగము ఈ యొక్క వచనము తెలియని క్రైస్తవుడు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది ఎంతో మనకెంతో కంటదగలిగినటువంటి వాక్యం. సువార్తలో అనేక పర్యాయములు మనం వాడుతున్నటువంటి వాక్యం. అయితే ఈ భాగంలో దేవుడు నాతో వచ్చినటువంటి సందర్భము, మాటలు, దాన్ని బట్టి మీ మధ్యలో ఇలాగ పంచుకుంటా ఉన్నాను. అదేంటి అంటే 20వ వచనం, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమునగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమునై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి 20 నుంచి 22వ వచనం వరకు ధర్మశాస్త్రము, పాపము, తర్వాత దేవుని నీతి, ఈ మూడు మనము అనేక పర్యాయం చూస్తూ ఉన్నాం. 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. సరే, పాపము సంగతి మనం పక్కన పెడితే దేవుని మహిమ ఏంటి? మనము కోల్పోయినటువంటి ఆ మహిమ ఏంటి? దేవునికి ఉన్న మహిమ మనము అనేక పర్యాయములు బైబిల్ గ్రంథంలో అనేక విధాలుగా చూస్తాం కదా. అయితే ఈ యొక్క సందర్భంలో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము
అపోస్తలుడైన యోహాను రాసిన నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండెను. ఇక్కడ ఏం కనపడతా ఉంది అంటే మనకి దేవుని యొక్క స్వరూపము లేదా దేవుని యొక్క మహిమను మనం చూస్తూ ఉన్నాం. అదే అపోస్తలుడైన యోహాను రాస్తూ ఈ యొక్క 3వ వచనంలో అంటా ఉన్నాడు. ఏంటి అంటే దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించుండెను. ఆయన ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, ఆ సింహాసనము ఆవరించినప్పుడు ఆ సింహాసనం ఎలా కనపడుతుందంట? మరకతం వలె ప్రకాశిస్తూ ఉంది. అసలు మరకతం అంటే ఏంటి? మరకతము అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో 12 ముత్యాలు ఉన్నాయి, అవునా? ఈ 12 ముత్యాలు 12 గుమ్మములు ఈ ముత్యాలతో కట్టబడతాయని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. దానిలో ఒకటే ఈ మరకతము, పద్మరాగము, ఇలాగూ 12 ఉన్నాయి. అయితే ఆయన యోహాను యొక్క దృష్టిలో దేవుడు ఆయన మహిమ కనబడుతున్నటువంటి ఆ యొక్క పోలికను ఆ పోలికను దేంతో పోలుస్తూ ఉన్నాడంటే, దేంతో పోలిస్తున్నాడు? దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. కాబట్టి ఇది ఆయన మహిమ. ఎప్పుడైనా మనం చూసామా? సూర్యకాంత పద్మరాగములు మనం చూసామంటే బహుశా ఎవరు చూసి ఉండరు. మనము చూసినది ఏంటి? బంగారము. బంగారమే మన కంటికి ఎంతో గొప్పదిగా కనబడుతుంది. కానీ ఇది బైబిల్లో రాయబడినది, ఇది ఎంతో శ్రేష్టమైన ముత్యములలో ఒకటి. అంటే బహుశా ఆయన పోలిక అంతవరకే యోహాను రాస్తూ వచ్చాడేమో, కానీ ఇంకా ఆయన మహిమ వర్ణించడానికి కాక అక్కడ ఆగినట్టు అనిపిస్తూ ఉంది. నేను ఎందుకు మహిమ గురించి చెప్తున్నానంటే, పాపము చేసి దేవుని మహిమను ఏం చేస్తూ వచ్చారు? కోల్పోతూ వచ్చాం. అంటే పొందలేక మనం కోల్పోయిన మహిమ ఏంటి? మొట్టమొదటిగా ఆయన స్వరూపము. ఆదికాండంలో దేవుడైన యెహోవా ఆదామును నేలమంటితో నరుని సృజించి ఆయనకు ఆదాము అని పేరు పెట్టి అక్కడ ఒక మాట రాస్తాడు. ఏంటి? తన పోలికలో, తన స్వరూపంలో, తన చేతుల ద్వారా ఏం చేసినాడు? కలగేస్తూ వచ్చాడు. తన పోలిక. బైబిల్లో రాయబడిన ఏ మాట కూడా అబద్ధము కాదు, నిరర్ధకము కాదు, అది అవునన్నట్టుగానే ఉంటుంది. అంటే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రాసినటువంటి ఆ మాట అనగా ఆదాము చేసినటువంటి పోలిక ఎవరి పోలిక అంట? ఎవరి పోలిక? దేవుని పోలిక. ఇప్పుడు దేవుని పోలిక అంటే దేవుడు ఏ మహిమ అయితే ఉన్నాడో, ఏ రంగులైతే ఉన్నాడో, ఏ వర్చస్సులో ఉన్నాడో, ఇంకా మనం ఎలా చెప్పుకోవచ్చు? ఏ అందముతో అయితే ఉన్నాడో అదే అందము, అదే మహిమ, అదే ఘనతతో ఎవరిని చేస్తూ వచ్చాడు? ఆదామును, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుడు కలగజేస్తూ వచ్చాడు. మరి అవ్వకు అలాంటి మహిమ ఉందా అంటే బహుశా లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే అవ్వ ఆదాము నుంచి తీయబడింది. ఆదాము దేవుని పోలికలో, దేవుని స్వహస్తాలతో చేయబడ్డాడు. చూడండి, మన స్వహస్తాలతో చేసిన దానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, అవునా? అదే వేరేది మనం కొన్నామనుకో, కొన్న వస్తువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామా? అదే మన స్వహస్తాలతో చేస్తే ఆ వస్తువుకు మనం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే నా స్వహస్తాలతో నేను చేసుకున్నా, నేను దీన్ని సృజించిన, నేను దీన్ని చేసినానే
ఒక ఆలోచన మన హృదయంలో ఉంటుంది. దేవుని మహిమతో, దేవుని స్వస్థలతో సృజించినటువంటి ఆది ఆదాము దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపం చేస్తూ వచ్చాడు. ఆ ఆదాము ద్వారా, ఆ ఆదాము సంతతైనటువంటి నీవు నేను కూడా అదే పాపము నిన్ను నన్ను ఏల్తా వచ్చింది. అయితే ఆ పాపము నిన్ను నన్ను ఏలినప్పుడు దేవుడు మొట్టమొదటిగా అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము మనలను పాపము నుంచి విడిపించలేకపోతా వచ్చింది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము మానవుని నుంచి పాపము విడిపించలేకపోతా వచ్చింది. మరి ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది అంటే ఆజ్ఞలు ఇవ్వబడతా వచ్చాయి. ఏంటి ఆజ్ఞలు? నువ్వు ఇది చేస్తే పాపము, నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము. ఇంకా ఏమున్నాయి ఆజ్ఞలు? ఏం ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమాకాండంలో? నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగువారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఏ నరుడును ఏ స్వరూపం నువ్వు చేసుకో. ఇలాగ దేవుని ఆజ్ఞలు ఈ 5 కాండములలో అనగా ధర్మశాస్త్రంలో రాయబడుతూ వచ్చాయి. అయితే మరి ఆ పాపాన్ని తీసివేయబడుతూ వచ్చిందంటే ధర్మశాస్త్రము మానవుని యొక్క పాపము తీసివేయలేదు. సో ఈ ధర్మశాస్త్రము మానవుని యొక్క పాపమును తీసివేయకపోగా నీతిమంతుడని కూడా తీర్చలేకపోతూ వచ్చింది. అదే రోమీలోకి రాసిన పత్రికలో మనం చదువుతూ వచ్చాం. ఏంటి? 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. మొట్టమొదటిగా మనం పాపం చేస్తూ దేవుని మహిమను కోల్పోతూ వచ్చాం. దేవుని మహిమను కోల్పోవడం ద్వారా మనలో మనం ఏం సంపాదించుకున్నామంటే మరణము సంపాదించుకున్నాం. ఆయనేమో యుగయుగములు జీవించే దేవుడు, సజీవుడు, మరణము లేనివాడు. ఇంకా ఏంటి? ఇంకా ఏమని చెప్పుకోవచ్చు? ఎన్నో మనం ఆయన గురించి చెప్పుకోవచ్చు. కానీ పాపము చేయడం ద్వారా మనం ఏం చేస్తూ వచ్చాం? మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాం. ఆ మరణము ద్వారా మనలో ఏమైతూ వచ్చిందంటే, ఆ మరణం ద్వారా ఎందుకు ఆ మరణము మనకు వచ్చిందంటే పాపము ద్వారా మనలో అనీతి అనగా మనలో దుష్టత్వము, మనలో ఇంకా ఏంటి చెడు, మన ఆలోచనలు, మన క్రియలు, ఇవన్నీ మనలో పాపము ద్వారా క్రియల మూలముగా మనం పాపాన్ని చేస్తూ చేస్తూ మరణాన్ని తెచ్చుకున్నాం. తద్వారా మానవుని ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. తద్వారా మానవుని జీవితము రాను రాను ఏమవుతుంది? కుశంకమవుతుంది. అంటే తగ్గిపోతూ వచ్చింది. ఇలాగ రావడం ద్వారా కూడా మానవుడు ఏమన్నా పాపాన్ని నుంచి వేరు చేయబడుతున్నాడంటే ఏ మాత్రము కూడా మానవుని యొక్క పాపము కూడా తీసివేయబడలేదు. అయితే ఎలాగో మన పాపం తీసివేయబడిందంట. చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టిదో మనకు తెలియబడింది. పాపం ఏంటో ధర్మశాస్త్రం వలన మనం తెలుసుకున్నాం. అయితే ఈ పాపాన్ని ఎవరు తీసివేస్తూ వచ్చారు? ఈ పాపాన్ని ఎవరు తీసివేస్తూ వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభువారు తీసివేస్తూ వచ్చాడు. ఎక్కడ తీసివేస్తూ వచ్చాడు? చూడండి 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునదై నమ్మువారందరికీ కలుగు నీతి అయి ఏమైంది? యేసుక్రీస్తు వలన విశ్వాసము మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని. మొట్టమొదటిగా పాపంలో ఉన్న మనము, దేవుని మహిమను కోల్పోయిన మనము, ఆ పాపాన్ని నుంచి విడిపించడానికి దేవుని మూలముగా అనగా క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా నీతిగా చేయబడుతూ వచ్చాం. నీవు నేను నీతిమంతుడిగా చేయబడానికి ఏం చేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? అదే మనకి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రశ్న. ఏం చేస్తూ వచ్చాడు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. పాపము ద్వారా మరణము సంపాదించుకున్న మనము, పాపము ద్వారా దేవుని స్వరూపము కోల్పోయిన మనము, పాపము ద్వారా దేవుని మహిమను
కోల్పోయిన మనము అనీతిమంతులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనం ఏమైనా చేశామా? మన రక్షణ కొరకు మనం ఏమైనా గొప్ప కార్యములు ఏమైనా చేశామా? మన పాపములు క్షమించడానికి అంటే మనం ఏమి చేయలేదు. ఏంటి అంట? కేవలము యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మన అపరాధములకు ఏమైతే వచ్చింది? క్షమాపణ మనకు కలుగుతా వచ్చింది. మొట్టమొదటిగా, ప్రభువా, నా జీవితంలో నేను ఆదాము ద్వారా పాపాన్ని నేను సంపాదించుకుంటూ వచ్చా. అయితే ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఆ పాపాన్ని నేను విడిపించుకోలేకపోతూ వచ్చా. నేను నీతిమంతుడిగా చేయబడకపోతూ వచ్చా. అయితే నీ యందలి విశ్వాసము ద్వారా, నిన్ను నమ్ముట ద్వారా నాకేం కలిగింది? నా అపరాధములకు ఏంటి? క్షమాపణ కలుగుతా వచ్చింది. ఇంకొకటి ఏంటి? అపరాధములకు క్షమాపణ. ఇదే వచనంలో చూస్తే పాపములకు విమోచనము అని రాయబడుతుంది. క్షమిస్తూ వచ్చాడు. క్షమించి వాటి నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే విమోచిస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో విమోచనమునకు మనం ఎక్కువ సాదృశ్యంగా ఎవరిని తీసుకుంటామంటే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు విమోచించిన ఆ కార్యాన్ని ఎలాగో విమోచిస్తూ వచ్చాడంట? వారిని 13 ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. 13 ఆశ్చర్యకార్యాలు అంటే ఎలాంటి కార్యాలు అవి? ఎవరును భూమి మీద చేయలేని కార్యాలు చేస్తూ వచ్చాడు. ఏమేం చేస్తూ వచ్చాడు? సమస్త సృష్టిని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆయన సమస్త సృష్టిని వాడి తన ప్రియులను, తన బిడ్డలను, తన వాగ్దానము చేసినటువంటి తన స్వకీయ సాంపాద్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను విమోచిస్తూ వచ్చాడు. ఎంత గొప్పగా విమోచిస్తూ వచ్చాడంటే అది మనము ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకి ఎలా కనపడుతుంది? ఒక వింతగానే కనపడుతుంది. అవునా? అంత గొప్ప ఆశ్చర్య కార్యముగా వారిని విమోచిస్తూ వచ్చాడు. అయితే వారి విమోచన కేవలము ఆశ్చర్యకార్యాల ద్వారా, మానవుని యొక్క మాట ద్వారా, మానవుని వాడుకొని ఆయన వారి ప్రజలను అనగా ఇశ్రాయేలును విమోచిస్తూ వచ్చాడు. అయితే నిన్ను నన్ను ఎలాగ విమోచిస్తూ వచ్చాడంట? విమోచిస్తూ వచ్చాడు? చూడండి, 26వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము మొట్టమొదటి భాగంలో, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా. కాబట్టి నేను విశ్వసిస్తూ వచ్చాం. ప్రభువా, నీవు నా పాపములు క్షమించగలవు, నా అపరాధములు క్షమించగలవు, నన్ను విమోచించగలవని నేను విశ్వసించడం ద్వారా మనకు ఆ విశ్వాసము ద్వారా క్రీస్తు యేసునందలి రక్తము ద్వారా నన్ను విమోచిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించడానికి వారు ఒక బలిని వారు ఆచరిస్తూ వచ్చారు. ఏంటి? పస్కా బలి అంటే ఒక గొర్రెను వారు బలిగా అర్పించి, ఆ బలిగా అర్పించినట్టే ఆ గొర్రె రక్తము తీసుకొని తమ ద్వారబంధకములకు వాటిని పూసిన తర్వాత సంహారపు దూత వారిని ఏం చేస్తూ వచ్చింది? దాటిపోతూ వచ్చింది. మన విమోచనము కూడా అలాంటిదే. మనము పాపము చేత సంహరించబడాల్సిన వారము, పాపానికి అనగా మరణానికి మనము అప్పగించబడిన వారము, దేవుని మహిమను కోల్పోయిన వారము. అయితే అటువంటి వారమైన మనల్ని క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా, మొట్టమొదటిగా ధర్మశాస్త్రముగా క్రియల మూలముగా నన్ను నీతిమంతుడిగా దేవుడు తీర్చలేదు. నీతిమంతుడిగా దేవుడు తీర్చడానికి తాను చేసినటువంటి క్రియ ఏంటి అంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా ఈ లోకానికి పంపించుట. రెండవది ఏంటి? ఆ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలిగా అర్పించుట. మూడవది ఏంటి? నీ కొరకు నా కొరకు తాను విజ్ఞాపనము చేసేవాడుగా ఉండుట. నాలుగవది ఏంటి? నీకు నాకు స్థలము సిద్ధపరచుట. ఇవన్నీ మనకు తెలిసిన భాగమే. అయితే ఉదయకాల సమయంలో మనం దేవుని ఏమని ఆరాధించాలా? ప్రభువా, విశ్వాసము ద్వారా ఏం విశ్వసిస్తూ వచ్చాం?
నీవు నా పాపములు క్షమించగలవని, నీవు నా అపరాధములను క్షమించగలవని, నీవు నన్ను విమోచించినవని నేను నిన్ను విశ్వసించడం ద్వారా ఏం కలుగుతా వచ్చింది? నాకు ఏం కలుగుతా వచ్చింది? రక్షణ కలుగుతా వచ్చింది. అంతేకాదు, ఆ రక్షణే కాదు, చూడండి 26వ వచనంలో ఏం చూస్తాం? ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతుడుగా తీర్చువాడనై ఉండుటకు ఆయన ఎలాగూ చేస్తూ వచ్చాడంట. ఎలాగూ చేస్తూ వచ్చాడు? తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవానిని కూడా. అంటే ఇప్పుడు నువ్వేమైతూ వచ్చావు? పాపం ద్వారా మరణము మనకు వచ్చింది. పాపము ద్వారా దేవుని మహిమను మనం కోల్పోతూ వచ్చాం. పాపము ద్వారా నిత్య నరకమును నేను సంపాదించుకున్నాం. అయితే ఒక్కటే మనం చేసినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనకు దేవుడు 3 ఆధిక్యతలు ఇస్తూ వచ్చాడు. ఏంటి? మొట్టమొదటిగా మనము మన అపరాధములు క్షమిస్తూ వచ్చాడు. రెండవది ఏంటి? క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా మన అపరాధములు క్షమించడమే కాదు, మనకు విమోచన దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. మూడవది ఏంటి? విమోచించి విడిచిపెట్టలేదు దేవుడు. ఎలాగో తీస్తూ వచ్చాడంట? ఎలాగో చేస్తూ వచ్చాడు? నీతిమంతుడుగా తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతుడుగా తీర్చువాడునై. కాబట్టి నేను ఇప్పుడు ఏమైతూ వచ్చామంట? నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం. నిజంగా ఎంత గొప్ప విషయము కదా. మన యొక్క జీవితాన్ని బట్టి అనేకులు మనల్ని త్రోసేస్తారు. మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క బ్రతుకును బట్టి మనల్ని ఉమ్మివేసేవారుగా ఉంటారు. అయితే దేవుడు అలాగూ మనల్ని త్రోసివేయలేదు. నిన్ను నన్ను ఎలాగూ రక్షిస్తూ వచ్చాడంట? తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు మనం ఏమవుతూ వచ్చాం? నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన నీవు నేను ఎక్కడ మనము ఉంచబడతామంటే, ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చుతూ వచ్చాడు. ఇప్పుడు నీతిగా తీర్చిన మనల్ని దేవుడు విడిచిపెట్టాడని అంటే విడిచిపెట్టలేదు. ఎలాగూ మనల్ని చేస్తాడంట? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం కదా, తన పోలికలో మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఎలాగో మారుస్తూ ఉన్నాడు? అనుదినము మనల్ని నడిపించడం ద్వారా, అనుదినము మనల్ని ఆత్మీయతలో వాక్యము ద్వారా మనల్ని పోషించడం ద్వారా నిన్ను నన్ను దేవుడు తన పోలికలోకి మారుస్తూ ఉన్నాడు. ఇందును బట్టి నేను ఏం చేయాలి? దేవుని ఆరాధించబద్దులమైనాం. ప్రభువా, ఒకప్పుడు నా జీవితము ధర్మశాస్త్ర క్రియల మూలముగా నేను నీతిమంతుడుగా తీర్చబలేదు. నా మంచి క్రియలు, నా మంచి జీవితము, నా మంచి స్వభావము ఇవేవి నన్ను నీతిమంతుడుగా తీర్చలేదు. అయితే నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా, కేవలము నిన్ను విశ్వసించడం ద్వారా నా అపరాధములకు క్షమాపణ, నీ రక్తమందలి విశ్వాసం ఉంచడం ద్వారా నా అపరాధములకు, నా పాపములకు విమోచన. ఇంకొకటి ఏంటి? నీతిమంతుడైన నిన్ను విశ్వసించడం ద్వారా నేనేం చేయబడుతూ వచ్చా? నీతిమంతుడిగా చేయబడుతూ వచ్చా. ఎంత ప్రేమగల దేవుడు అండి. మనమేమీ ఆయనకి ఇవ్వకపోగా కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా చేయబడుతూ వచ్చాం. అందుకే ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఏంటి అంట? 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా, కాబట్టి ఉచితముగా తీరుస్తూ వచ్చాడు. మనం ఏం చేస్తూ వచ్చాం? నమ్మడం అంటే విశ్వాసం ఉంచడం. నమ్మడానికి పర్యాయ పదం ఏం చెప్తాం? విశ్వాసము. ఇంకా ఏంటి? నిరీక్షణ. ఇంకా ఏంటి? ఇలాగూ మనము ఆయన నమ్ముట ద్వారా ఉచితముగా ఎటువంటి స్థానంలో ఉన్న మనల్ని ఎటువంటి స్థానంలో ఉంచుతూ ఉన్నాడు? దేవుని మహిమను పొందుకునే వారముగా,
కోల్పోయినటువంటి ఆ మహిమను తిరిగి నీవు నేను ఏ క్రయము చెల్లించకుండా తనే ఆ క్రయమును చెల్లించి, ఆ క్రయము చెల్లించిన తన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ విశ్వాసం ఉంచిన మనలను నీతిమంతులుగా తీర్చడం ద్వారా తన మహిమను ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. మన పితరులకు ఈ భాగ్యము లేదు. వారి యొక్క జీవితంలో ధర్మశాస్త్ర మూలముగానే, బలి మూలముగానే వారు నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చారు. అయితే నిన్ను నన్ను ఎలాగూ నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడంట? ఆయన రక్తమునందలి విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా ఇప్పుడు నీవు నేను ఏ బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఏవియు నీవు నేను అర్పించాల్సిన అవసరం లేదు. మనం ఏం అర్పించాలా? మన హృదయము ద్వారా దేవుని ఆరాధించడమే ఆయన కోరుకున్నటువంటి బలి. మనము ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ఆయన కోరుకున్నటువంటి ఆరాధన. కాబట్టి ఇంత గొప్ప కార్యము చేసిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మొట్టమొదటిగా ఏంటి? ప్రభువా, పాపము ద్వారా నేను ఏం తెచ్చుకున్నాను? మరణం తెచ్చుకున్నాను. పాపము ద్వారా నీ మహిమను కోల్పోతూ వచ్చాను. పాపము ద్వారా నీ స్వరూపము నాలో లేకుండా పోతూ వచ్చింది. అంటే నీ మహిమ, నీ స్వరూపమును కూడా నేనేం చేసినా కోల్పోతూ వచ్చా. అయితే ఈ మరణం నుంచి నన్ను తప్పించడానికి ధర్మశాస్త్ర క్రియల మూలంగా నాకు ఈ మరణము, ఈ శాపము, నా అపరాధములు తీసివేయలేదు. కానీ కేవలము నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా, అంటే నిన్ను నమ్ముట ద్వారా ఉచితముగా నా అపరాధములకు క్షమాపణ, నా పాపములకు విమోచన, అంతేకాదు నన్ను చివరిగా ఏం చేస్తూ వచ్చావు? నీతిమంతుడిగా తీరుస్తూ వచ్చావు. ఎంత గొప్ప భాగ్యం ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప భాగ్యము అనుగ్రహించిన దేవునికి నీవు నేను ఏం చేయాలి? హృదయమారా ఆరాధించాలా. వాక్యానుసారంగా నీవు నేను ఏం ఆరాధించాలా? 3 మాటలు చూస్తూ వచ్చాం. మరి చెప్తున్నా, పాపము ద్వారా మరణమును నేను ఏం చేసుకున్నా? తెచ్చుకున్నా. మరణమే కాదు, నీ స్వరూపము నాలో ఏమైంది? కోల్పోతూ వచ్చా. 3వది ఏంటి? నేను అనీతిమంతుడిగా చేయబడుతూ వచ్చా. అయితే నీ యందలి విశ్వాసం ఉంచుట ద్వారా నీవు నన్ను ఏం చేస్తూ వచ్చావు? నా అపరాధములకు క్షమాపణ. ఇంకేంటి? నా అపరాధములకు క్షమాపణ. రెండవది ఏంటి? క్రీస్తు యేసునందలి విశ్వాసం ఉంచుట ద్వారా నాకు విమోచన. 3వది ఏంటి? విమోచించి ఏం చేస్తూ వచ్చాడు? నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడు. ఈ 3 భాగములను బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయడాన్ని బట్టి దేవుణ్ణి నీవు నేను హృదయమారా ఆరాధించునుగాక. లేచి నిలబడి పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు చివరి పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు కొత్త పాటల పుస్తకంలో పాట సంఖ్య 21 చివరికి ఉంటుంది. కొత్తగా చేర్చబడిన పాటలలో పాట సంఖ్య 21. మార్చి పాడుకుంటాం. 1, 3, 7 చరణాలు పాడుకుంటాం. గమనించండి.
తరతరములను యుగ యుగములను తరతరములను మరుగైయున్నట్టి మర్మము మరుగైయున్నట్టి మర్మము ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది దేవుని కృపా మరైశ్వర్యమే పాప క్షమాపణ మనకిచ్చెను దేవుని కృపా మరైశ్వర్యమే పాప క్షమాపణ మనకిచ్చెను ఆయన దయ సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను ఆయన దయ సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను హల్లెలూయా 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 ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది అల్పులము మనలను ప్రేమించెను సంగములో అంగములుగా చేసెను అల్పులము మనలను ప్రేమించెను సంగములో అంగములుగా చేసెను నీ ప్రేమ ఐశ్వర్యమంత గొప్పది వివరింప మాకు బుద్ధి చాలదు నీ ప్రేమ ఐశ్వర్యమంత గొప్పది వివరింప మాకు బుద్ధి చాలదు హల్లెలూయా 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 ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు ఐశ్వర్య జ్ఞాన బలములాయనకే వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు ఐశ్వర్య జ్ఞాన బలములాయనకే మహిమా ఘనత స్తుతి స్తోత్రముల్ యుగ యుగములాయనకే హల్లెలూయా మహిమా ఘనత స్తుతి స్తోత్రముల్ యుగ యుగములాయనకే హల్లెలూయా 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 ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము
తరములను మరుగైనట్టి మర్మము మరుగైనట్టి మర్మము మొట్టమొదటిగా సండే స్కూల్ టీచరు ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా ఆరాధించండి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళిపోండి. ఆరాధనలోనికి ప్రవేశిస్తాం.